మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయన కూడా మామూలు మనిషే కదా. ఇప్పుడంటే ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ చిన్నప్పుడు మాత్రం మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు శివశంకర్ వరప్రసాద్. అప్పుడు ఆయన పడిన కష్టాల గురించి ఎవ్వరికీ తెలియదు, ఆయన చెప్తే తప్ప. చిన్నప్పుడు తన తండ్రి తమ కోసం ఎంత కష్టపడ్డాడు అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు చిరంజీవి. కానీ తన అమ్మ అంజనమ్మ పడిన కష్టాలు, చిన్నప్పుడు తమ ఇంట్లో ఉండే పరిస్థితుల గురించి మాత్రం ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఇద్దరు చెల్లెళ్ళు అమ్మతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు చిరంజీవి. అందులో తన జీవితంలో జరిగిన విషాదాల గురించి చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ముఖ్యంగా తనకు తెలిసిన తర్వాత చెల్లెలి మరణం తనను బాగా కుంగదీసిందని, నాన్న ఉద్యోగం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చెల్లికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్కి తీసుకెళ్తే 3వ రోజు తను చనిపోయిందని, ఆ సమయంలో 6 ఏళ్లు ఉన్న తనకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదని నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఒక రిక్షా బండిలో చెల్లి శవాన్ని వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత దహన సంస్కారాలు కూడా ఎలా చేయాలో తనకు తెలియలేదని అన్నాడు. ఉద్యోగం కోసం ఎక్కడో ఉన్న నాన్నకు ఈ విషయం ఎలా చేరవేయాలో కూడా తనకు అర్థం కాలేదు అని, ఏడవడం తప్ప ఆ వయసులో ఇంకేమీ చేయలేకపోయాను అని చెప్పాడు చిరంజీవి. కాకపోతే చిన్నప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మకు అన్ని విధాలా తాను సహాయంగా నిలిచేవాణ్ణని అన్నాడు చిరంజీవి. ప్రస్తుతం తాము ఇప్పుడు 5గురం ఉన్నాము, కానీ మరో 3 బిడ్డలు మాత్రం చిన్న వయసులోనే చనిపోయారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చెల్లి మరణం గురించి తెలిసిన వాళ్ళ ద్వారా నాన్నకు సమాచారం అందించామని, ఆయన వచ్చేసరికి అంతా అయిపోయిందన్నాడు. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తుకు వస్తుంటాయని, కన్నీళ్లు వస్తాయన్నాడు మెగాస్టార్. తన జీవితంలో మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లిన సమయం నాన్న మరణమని చెప్పాడు చిరు. అప్పుడు అమ్మ కూడా చాలా దిగులు పడిపోయారని, ఎవరితో మాట్లాడేది కాదని, ఆ టైంలో తమతో కాకుండా సెపరేట్గా ఆమె ఉండేవారన్నారు. ఎంతసేపు చిరంజీవి జీవితం అంటే కేవలం పూల పాన్పు అనుకునే వాళ్లకు ఈ విషాదాలు ఒకంత షాక్ ఇచ్చినవే.